మంచిగా చిల్ అవ్వాలంటే మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది గోవా అండి. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఎన్ని సార్లెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్. చాలామంది గోవా అంటే ఓన్లీ తిరగడానికి, తాగడానికే వెళ్తారనుకుంటారు. కానీ అది ఒక్కటే కాదు. మంచి బీచెస్ ఉంటాయి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మంచి రిసార్ట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ నేనే మేడం. చెప్పేస్తున్నాను. ఓకే. సో, మీ దగ్గరున్న ప్యాకేజెస్ ఏంటండి? గోవా అనంగానే మీరన్నట్టు మేడం ఎక్కువగా చిల్ అవ్వడానికి ఎళ్తారు. బ్యాచిలర్స్ అనుకుంటారు. కానీ కాదు. ఫ్యామిలీస్ గూడా ఎళ్లి ఫ్యామిలీస్ కూడా మంచిగా వెళ్ళొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ మేడం. సో, మంచి రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ. మంచి మంచి పెద్ద పెద్ద బీచెస్ ఉన్నాయి. బీచ్‌లో ఎళ్లి 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ మనం రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి అక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకున్న అవును. వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి గోవాలో. మనం ఏదో ఇంటర్నేషనల్ ఎళ్ళినాము, ఇంటర్నేషనల్ టూర్ ఎళ్తేనే ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకు గోవాలో అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ కన్నా గోవాలోనే బావుంటదండి. ఆ స్నార్కెలింగ్ కావచ్చు, స్కూబా డైవింగ్ ఎగ్జాక్ట్‌లీ కావచ్చు, మేడం. అవన్నీ గోవాలో మస్తుంటాయి. యెస్ మేడం. మనం అనుకుంటే వేరే దేశం వెళ్ళిపోతే చాలా బావుంటదనుకుంటాం గానీ, ఒకసారి గోవా ఎక్స్‌పీరియన్స్ చేస్తే తెలుస్తది. తెలుస్తుంది. హ్మ్. ఒక ఐలాండ్ టూర్ ఎళ్తే మొత్తం మీరు చెప్పినవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయన్నమాట. సో, మన దగ్గర ఏంటంటే మేడం బేసిక్‌గా ఫిక్స్డ్ డిపార్చర్ అన్నట్టు మనం ఒకటి 3 నైట్స్ 4 డేస్ కాన్సెప్ట్ ఒకటి పెట్టామన్నమాట. చిన్నది. చిన్న టూరే మేడం. హ్మ్. ఎందుకంటే గోవా అనగానే చిల్ అవ్వడానికి ఎళ్తారు. అవును. ఎక్కువ టైం ఉండదు. సో, అందుకు కాబట్టి కేవలం 3 నైట్స్ 4 డేస్‌లోనే ఈ టూర్ కంప్లీట్ అయ్యేలాగా పెట్టాం. అంటే వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్‌ని మనం విజిట్ విజిట్ చేస్తూనే చేయొచ్చు. ఉంటాం. ఎగ్జాక్ట్‌లీ మేడం. హ్మ్. సో, ఈ 3 నైట్స్ 4 డేస్‌లో ఏంటంటే ఫస్ట్ డే వాళ్ళు చూజ్ చేసుకునే ట్రాన్స్‌పోర్టేషన్. కొందరు ట్రైన్‌లో ఎళ్ళేవాళ్ళున్నారు, ఫ్లైట్‌లో ఎళ్ళేవాళ్ళున్నారు, కొందరు బసెస్‌లో గూడా అక్కడికి రీచ్ అవ్వడానికి మనకు నియర్ బై ఉంది కాబట్టి గోవా. అక్కడ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఎటువంటి ప్రోగ్రామ్ ఉండదు. జస్ట్ వాళ్ళు చూజ్ చేసుకునే హోటల్ కానీ, రిసార్ట్ కానీ అక్కడికెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. సో, నెక్స్ట్ డే సెకండ్ డే వాళ్ళకి నార్త్ గోవా చూయిస్తామనమాట. సో, హ్మ్. ఈ నార్త్ గోవాలో ఉన్నటువంటి ఫోర్ట్ అగోడా, సికేరియం బీచ్, కాలంగూడ్ బీచ్, బాగా బీచ్, వాగటర్ బీచ్. సో, ఇవన్నీ కూడా ఒక బెల్ట్ లాగా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనం ఒక ఫుల్ డేలో ఇవన్నీ కవర్ చేస్తామనమాట. ఓకే. మార్నింగ్ టు ఈవినింగ్. మార్నింగ్ టు ఈవినింగ్. ఓన్లీ బీచెస్. బీచెస్ అండ్ ఫోర్ట్ అగోడా. ఓకే. ఫోర్ట్ అగోడా ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. సో, బీచ్‌లోకెళ్ళిన తర్వాత ఎటువంటి వాళ్ళు యాక్టివిటీస్ చేయాలనుకున్నా సరే విత్ సేఫ్టీ మెజర్స్‌తో అక్కడ ఉన్నటువంటి గైడ్స్ ఎవరైతే ఉన్నారో లోకల్‌గా, సో, ఇవన్నీ చేయడానికి యాక్టివిటీస్ వాళ్ళతో మంచి ప్యాకేజ్ తీసుకునేసేసి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేస్తామనమాట. సో, ఆ రోజు నైట్ గోవాలోనే స్టే.